స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ మధ్య సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం'తో హిట్ కొట్టిన ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా మీడియాతో ముచ్చటించిన సందర్భంగా ఇదే ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి స్పందిస్తూ చిరంజీవి గారి సినిమా గురించి తెలిపాడు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వస్తున్న సినిమాను కాబట్టి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే చిరంజీవి గారు లాంటి ఒక ఇమేజ్ ఉన్న స్టార్‌తో చేస్తున్నప్పుడు ఆయన స్ట్రెంగ్త్ ఏమిటి? ఆయన ఇప్పటివరకు చేయని జానర్స్ ఏమైనా ఉన్నాయా? ఆయన చేయని జానర్స్ ఏమైనా పట్టుకోవచ్చా? ఆయన ఈ మధ్య కాలంలో అటెండ్ చేయని బ్యాక్ డ్రాప్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటివి పట్టుకుందాం అని బేసిక్ హోంవర్క్ జరుగుతుంది. ఖచ్చితంగా 100% అందరూ ఊహించినట్టే ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా చిరంజీవి గారిని ప్రెజెంట్ చేయాలని భావిస్తున్నాం. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో 3 పాటలు ఉన్నాయి కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో 5 పాటలు ఆయనకు తగ్గట్టుగా ప్లాన్ చేస్తామని తెలిపాడు. ఈ చిత్రానికి 'సంక్రాంతి అల్లుడా' అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. అనిల్ రావిపూడి ఇండస్ట్రీలోకి అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చి సరిగ్గా నేటికి 10 ఏళ్లు పూర్తయింది. 'పటాస్', 'సుప్రీం', 'రాజా ది గ్రేట్', 'F2', 'సర్లేరు నీకెవ్వరు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన అనిల్ రావిపూడి 'వెంకీ మామ'తో వరుసగా 3 సినిమాలను చేశాడు. F2, F3 అలాగే రీసెంట్‌గా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలతో అలరించాడు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై లేటెస్ట్ కామెంట్స్ కొన్ని వైరల్‌గా మారాయి. సింగిల్ డిజిట్ దాటడమే కష్టమవుతున్న వెంకటేష్ కెరియర్‌కు డబుల్ డిజిట్ అందిస్తూ ఆయన కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఇచ్చాడు అనిల్. అలాగే వెంకటేష్ సినిమాలో పాటలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అలాగే చిరంజీవి సినిమాలో కూడా ఈ తరహా మెలోడీ సాంగ్స్ పెడితే ఎలా ఉంటుంది? అలాంటి మెలోడీ సాంగ్స్‌కి ఆయన గ్రేస్ యాడ్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. డెఫినెట్‌గా బాక్సాఫీస్‌కు దబిడిదిబిడే. ఇంతే హార్డ్ వర్క్ అక్కడ కూడా పెడతా ప్రామిస్ అంటూ అనిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో మెగా అభిమానులు ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇక మరి అనిల్ చిరంజీవితో చేసే సినిమా ఘరానా మొగుడు గ్యాంగ్ లీడర్స్ సినిమాలాగా ఉంటుందని సినిమాపై మొదటి నుంచి అంచనాలు పెంచేస్తున్నాడు. ఇప్పుడు పాటల విషయంలో కూడా అనిల్ చేసిన కామెంట్స్‌పై చిరంజీవి సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వెంకటేష్, బాలకృష్ణకు భారీ విజయాలు ఇచ్చిన అనిల్ రావిపూడి చిరంజీవికి ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి.